గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫ్రెండ్స్ వాళ్ళు కాల్ చేసి కూడా వాళ్ళ చుట్టాల వాళ్ళు కూడా కాల్ చేసి భలే చేసావు, అసలు చాలా బాగుంది స్టోరీ కూడా. ఆ అప్రిసియేషన్ ఐ థింక్ అదే పుష్టిస్తుంది, ఇంకా కనెక్ట్ అయ్యారు జనాలు కూడా. సో మీరు చేసే యూట్యూబ్ ఫేస్ కట్ కానీ సినిమాలో ఫేస్ కట్ కానీ చాలా చేంజ్ అయిపోయింది. 4 years 4 years తర్వాత 4 years లేటర్ ఇప్పుడు సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ వస్తాయి, అలా సడన్ గా చేంజ్ అయిపోయింది. మీరు ఎవరైనా చెప్పారా ఇలా చాలా చేంజింగ్ ఉంది అని చెప్పి మీ యాక్టింగ్ లో కానీ తర్వాత యూట్యూబ్ వీడియోస్ కి బిగ్ స్క్రీన్ కి చాలా డిఫరెన్స్ ఉందని ఎవరైనా చెప్పారా? అంటే నాకే అనిపించింది ఆనెస్ట్లీ. ఏంటి ఇలా అనిపిస్తున్నాను అంటే క్రెడిట్ డెఫినెట్లీ మా డిఓపి బేక్కి వెళ్తుంది, అంత బ్యూటిఫుల్గా చూపించినందుకు. అది జస్ట్ కెమెరా మంచిగా ఉంటే సరిపోదు, యాంగిల్స్, ఫ్రేమింగ్, లైటింగ్ అన్నీ కూడా యాడ్ అవుతాయి కదా. ఆల్సో నాకు తెలిసి రైట్ టైంకి డెబ్యూ అయింది అని అనిపిస్తుంది, అంటే ఏజ్ పరంగా ఆర్ లుక్అవుట్ పరంగా కూడా. అప్పుడు ఐ వాజ్ వెరీ యంగ్, ఇప్పుడు ఐ థింక్ పర్ఫెక్ట్ టైమింగ్లో డెబ్యూ అయింది అని ఫీల్ అవుతున్నాను. సో కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగా చూపించారు డైరెక్ట్. ఆ చున్నీ, ఆ మంగళ షాప్ లో స్కార్ఫ్, ఆ రొమాంటిక్ సీన్స్ మధ్యలో జరిగే మీ ఆర్నమెంట్స్ ని అవన్నీ చాలా బాగా చూపించారు. రొమాంటిక్ సీన్స్ మీరు చేశారు కదా, సో అవి చూసి ఇంట్లో వాళ్ళు ఏమన్నారు అంటే మమ్మీ డాడీ పక్కన కూర్చొని చూస్తే వేరే సినిమా చూస్తేనే మనం మొహమాట పడతాం. సో మిమ్మల్ని మీరే రొమాన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది? వాళ్ళు పర్సనల్గా ఏం చెప్పారు మీకు? అంటే ఫస్ట్ అసలు ఈ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఫస్ట్ నాకు అమ్మో నేను చేయనండి, నాకు ఐమ్ లిటిల్ అన్కంఫర్టబుల్ అని చెప్పాను, నాకు ఇబ్బందిగా ఉంటుంది అండ్ నేను ఇబ్బంది పడితే కెమెరాలో దొరికిపోతాను, సో లెట్స్ స్కిప్ దిస్ కదా అన్నాను. బట్ మా డైరెక్టర్ గారు చేసి చూపించారు, సుహాస్ ఇంకా దుష్యంత్ గారు చేసి చూపించారు. సో వాళ్ళు చేసినప్పుడు నాకు ఎక్కడ ఆక్వర్డ్ అనిపించలేదు, నేను నవ్వుతున్నాను ఇంకా ఉల్టా, ఏంటి ఇంత ఫన్నీగా ఉంది అనేసి. సో 2-3 సార్లు చేసి చూపించాక ఐ ట్రైడ్, నేను చేశాను, నాకు ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు. అండ్ ఆ చూపించే విధానం, ఇప్పుడు మీరు అంటున్నారు కదా రొమాంటిక్ సీన్స్, దాంట్లో కూడా ఒక లిమిట్, ఒక బౌండరీ, ఒక వెరీ హెల్దీ డీసెంట్ లైన్ ఉంటుంది కదా, అది క్రాస్ చేయలేదు. అండ్ చూసిన వాళ్ళకి కూడా ఐ థింక్ ఆ సీన్కి కూడా చాలా అరిచారు. అండ్ మా ఇంట్లో అసలు ఎక్కడ నో, అసలు ఇంకా నేనన్నా కొంచెం చాలా పాతకాలపు మంచిగా ఆలోచిస్తాను, కానీ మా ఇంట్లో వెరీ బ్రాడ్ మైండెడ్. ఇట్ ఈస్ ఫిలిం, ఇట్ ఈస్ యువర్ వర్క్, ఇట్స్ యువర్ జాబ్, యూ షుడ్ డూ ఇట్, వాట్స్ రాంగ్ ఇన్ దాట్ అంటారు. ఇంకా నేనే కొంచెం వదిలే అలా. అంటే అక్కడ సుహాస్ ఒక డైలాగ్ అంటాడు, ఆ సీన్ నాకు కూడా బాగా ఇష్టం. సో అప్పుడు రెస్పాన్స్ అయితే ఇంకోలా అనిపించింది. అవునవును. సో మీకు ఎలా అనిపించింది? అసలు ఆ సీన్ చేస్తున్నప్పుడు నేను ఎక్కడ నవ్వకూడదు, నా ఫోకస్ అంతా అక్కడే ఉంది. ఎందుకంటే సుహాస్ ఎప్పుడైనా కామెడీ డైలాగ్ ఇచ్చినా ఏదైనా ఇచ్చినా నవ్వుతాం కదా. సో నేను ఫస్ట్ అదే పెట్టుకున్నాను మైండ్లో, ఓకే ఇతను డైలాగ్ అన్న వెంటనే నవ్వొద్దు, నేను క్యారెక్టర్లోనే ఉండాలి. బట్ ద మ్యాజిక్ వాజ్, మేము ఎప్పుడు సెలూన్ షాప్ సీన్స్ చేసినా అక్కడ శివాని సుహాస్ని ఎలిమినేట్ చేసి లక్ష్మీ మల్లిబాబు మాత్రమే పెట్టాం. అంటే చాలా ఇన్వాల్వ్ అయ్యి ఎంజాయ్ చేస్తూ చేసాం, అందుకే అక్కడ ఎక్కడ నాకు పర్ఫామ్ చేస్తున్న ఫీల్ అనిపించలేదు నాకు. అండ్ మీరు చూస్తే కూడా వెరీ న్యాచురలీ వెళ్ళిపోయింది, ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది అసలు. సో అలా దొంగతనంగా మీరు రియల్ లైఫ్లో ఏమైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయా? నేను కాలేజ్ బంక్ కొట్టినా మా అమ్మకు కాల్ చేసి నేను వెళ్తున్నాను అని. సో బంక్ అంటారా? ఎగ్జాక్ట్లీ, మా అమ్మ అదే అనింది, బంక్ అన్నారు నాన్న. అంటే నాకు సేఫ్టీ ఇష్యూస్ ఏంటంటే, ఒకవేళ 2-వీలర్లో వెళ్తున్నప్పుడు కింద పడిపోతే ఎవరికైనా తెలియాలి కదా అని చెప్పి మా మదర్ కాల్ చేసి చెప్పేదాన్ని ముందే. మీరు పడేస్తారు కానీ మీరు ఎందుకు పడతారండి? చాలాసార్లు పడ్డానండి 2-వీలర్ మీద నుంచి. సో ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ రోల్ చేశారు కదా, ఫ్యూచర్లో చేయాలంటే ఎలాంటి రోల్స్ చేస్తారు? అంటే ఇలా అలా అని స్పెసిఫిక్గా నేను చేసింది 1 ఫిలిమే కాబట్టి అలా ఏం పెట్టుకోలేదండి. బట్ స్టోరీ మాత్రం నాకు చాలా పెద్ద హెడ్సప్ ఉండాలి. నాకు కథ వినంగానే ఒక ఆడియన్స్గానే వింటాను, ఎప్పుడు యాక్టర్గా వినాలని లేదు నాకు. మనం సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ 15 to 30 minutes మనం ఇన్వాల్వ్ అయిపోయి మనకి ఎక్సైట్మెంట్ కలిగితే ఖచ్చితంగా ఓకే దిస్ ఇస్ సంథింగ్ ఐ షుడ్ డూ అనిపిస్తుంది. అండ్ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ చేసినా కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. ఐ డోంట్ వాంట్ టు ఏదో వచ్చి అలా వెళ్ళిపోయి ఒక డాన్స్, ఒక సీన్ అలా ఐ డోంట్ వాంట్ కాంప్రమైజ్. సో శరణ్య గారు క్యారెక్టర్ చేశారు కదా, అలాంటి వస్తే ఫ్యూచర్లో చేస్తారా మీరు? తప్పకుండా. అంటే అసలు ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్
అండ్ ఒకప్పుడు ఉమెన్ క్యారెక్టర్స్ని బాగా చూపించేవాళ్ళు, మధ్యలో రాలేదు, బట్ ఇప్పుడు మళ్ళీ పెరిగింది అండ్ జనాలు చూస్తున్నారు, దేర్ అప్రిషియేటింగ్ ఇట్. సో అలాంటి క్యారెక్టర్ వస్తే వై నాట్. సో మీరు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టపడి తర్వాత సంగీతంలో బాగా ఆరితేరి ఒక యాక్టర్గా ఇప్పుడు ప్రూవ్ అయ్యారు. సో మీకు ఫ్యాన్ మీరు బాగా అడ్మైర్ చేసే యాక్టర్ ఎవరు, ఇన్స్పైర్ చేసే యాక్టర్ ఎవరు, మీరు బాగా మోటివేట్ అయ్యే యాక్టర్? నాకు శ్రీదేవి గారు అంటే ఇష్టం, సమంత గారు అంటే ఇష్టం, సావిత్రి గారు అంటే ఇష్టం, అండ్ శివాని గారు అంటే ఇష్టం లేదా? ఇప్పుడు ఐ థింక్ శివాని గారు కన్నా నాకు లక్ష్మి క్యారెక్టర్ భలే నచ్చేసింది. చేస్తున్నప్పుడు వాజ్ మై ఫేవరెట్ క్యారెక్టర్, కానీ బిగ్ స్క్రీన్లో చూసినప్పుడు నాకు అమ్మో చాలా వెరీ వెరీ హార్ట్ టచింగ్ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఐ వాంట్ టు షేర్ సంథింగ్. దేవి థియేటర్లో నాది కటౌట్ వేశారు, సుహాస్ కటౌట్ పక్కన. హీరోయిన్లకి వేయరు. అండ్ నేనేంటండి ఫస్ట్ సినిమా, దానికంటే ముందు నాట్ మెనీ పీపుల్ నన్ను రికగ్నైజ్ చెయ్యరు. అసలు నాకు ఫస్ట్ చెప్పిన వెంటనే నేను నమ్మలేదు. మా ప్రొడ్యూసర్ చెప్పారు ఇలా వేసారండి, ఇది డైరెక్టర్ వెళ్ళి అడిగాను, నిజంగా వేసారా అండి? నేను నా ట్రస్ట్ ఇష్యూస్ అండి, నేను నమ్మని చూసేదాకా. వెళ్ళి చూశాక అర్థమైంది నాకు, ఓ కటౌట్ వేశారు అని. వెరీ హ్యాపీ. అసలు నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ మా వెరీ క్లోజ్ పీపుల్తో వెళ్ళాను, మదర్, ఫ్యామిలీ, సిస్టర్స్తోని. అసలు అలా ఉండిపోయాను, ఒక హాఫ్ అన్ అవర్ జస్ట్ చూస్తూ ఉండిపోయాను అంతే. ఆ ఫీల్ అలా ఒక నన్ను 5 నిమిషాలు డిస్టర్బ్ చేయొద్దురా అని యాక్చువల్లీ అలాగే ఉండేది, ప్లీజ్ డోంట్ లీవ్ మీ అన్నట్టు. సో నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ అంటే ఇప్పుడు ప్రమోషన్స్లో హడావిడిగా ఏం అర్థం కాలేదు, బట్ ఇప్పుడు వినడం స్టార్ట్ చేస్తాను స్టోరీస్ అన్నీ. ఎనీ గుడ్ స్టోరీ ఐ విల్ డూ ఇట్. ఓకే, ఒకవేళ యాక్టర్ కాకుండా ఉంటే మీరు ఏమవుతుండే? సింగర్ అండి. పక్కా? అంటే సింగర్ యాక్టర్ కాకుండా ఒక ఎనీథింగ్ ఆర్ట్ సైడ్ అండి, ఆర్టిస్ట్ ఆర్ట్ ఫామ్లో ఎనీథింగ్ ఆర్ట్ ఫామ్. ఎస్. సో ఆర్ట్ అంటే మీకు అంత ఇష్టం ఉంది? అవునులేండి, బ్లడ్లోనే ఉంది కదా, ఇంకా మనం దాన్ని మార్చలేము. అంటే ఇంక ఏ స్ట్రీమ్ వెళ్ళినా చాలా రోబోటిక్ అయిపోతానేమో అనిపించింది. ఏదన్నా లైఫ్లో కలర్ ఉండాలి కదండి. అవును, కలర్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పటి వరకు మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? గర్ల్స్ స్కూల్లో ఉన్నప్పుడైతే ట్యూషన్లో ఒకరిద్దరు చేశారు కదా అని. ఎలా అప్రోచ్ అయ్యారు? ఐ డోంట్ రిమెంబర్ మచ్ యాక్చువల్లీ, అంత నిజంగా గుర్తులేదు, బట్ వెరీ అన్నీ ఫన్నీ అండి. నాకు ఏమైనా గిఫ్ట్లు ఏమైనా వచ్చాయి. ఒకరు లవ్ లెటర్ ఇచ్చారు, అది లవ్ లెటర్ అని మా తమ్ముడు చెప్పాక తెలిసింది. ఇంకా అంతే, ఆ గిఫ్ట్ అంటే చిన్న టెడ్డీ బేర్, చాక్లెట్. సో ఇప్పుడు ఉండే ప్రజెంట్ శివాని నగరంకి ఏం గిఫ్ట్ ఇస్తే మంచిగా ఇంప్రెషన్ వస్తుంది మీకు? ఏది ప్రేమతో ఏది ఇచ్చినా ఇట్స్ వెరీ వాల్యుబుల్ అండి. ఓకే, మీ క్రష్కి ఉండే క్వాలిటీస్ ఏంటి, అంటే ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? మీ క్రష్ అవ్వాలంటే ఉండాల్సిన క్వాలిటీస్? నాకు క్రష్ అవ్వాలంటే ఎస్, నేను మాట్లాడుతున్నప్పుడు వింటే చాలు, ఓపిక్గా ఉంటే చాలు. ఐ థింక్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ ఇస్ సంథింగ్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. అంటే నన్ను కంఫర్టబుల్గా పెట్టి బాగా చూసుకుంటే సూపర్ హ్యాపీ. యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్యన ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవ్వడానికి కూడా భయపడుతున్నారు అబ్బాయిలందరూ. అవునా? ఓకే. సో దానికి రీజన్స్ ఏంటి మీకు తెలుసా? ఐ డోంట్ థింక్ సో అండి. అలా ఏమి భయపడతారు అని ఏం లేదు. అంటే డిపెండ్స్, అగైన్ ఇంట్రోవర్ట్స్ అంటే భయపడతారు కొంచెం, బట్ అమ్మాయిలు ఇంట్రోవర్ట్స్ అయితే భయపడతామా మేము? అబ్బాయిలు ఇంట్రోవర్ట్స్ అయితే భయపడతారేమో, బట్ అలా ఏం లేదు, మాట్లాడతారు కదా. అదే అంటే వాళ్ళ దాన్ని ఏమంటారు, అంటే తను ఎలా రియాక్ట్ అవుతుందో, రియాక్షన్ ఎలా ఉంటుందని తెలియదు కదా, ఆ భయంతో ఆగిపోతారేమో. ఆగిపోతారు. సో మీకు ఇంట్రోవర్ట్స్ అంటే ఇష్టమా, ఎక్స్ట్రోవర్ట్స్ అంటే ఇష్టం? అలా ఏ కేటగరీ ఎప్పుడూ చేయలేదండి.